హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాను. అది నేను ఫుల్ వీడియో పెట్టానన్నమాట. అది 2024, ఇది వచ్చేసి 25 అనమాట. లాస్ట్ టైం అయితే ఓన్గా డెకరేషన్ చేసుకున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ అంతా. బట్ ఇప్పుడు మాత్రం నేను బ్యాక్ డ్రాప్ అది తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టైం యూజ్ చేసినవే, వాటిని మళ్ళీ ఈసారి కూడా నేను యూజ్ చేశాను అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా నేను లాస్ట్ టైం యూజ్ చేసినవే. అండ్ లైటింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఇట్లా సెట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఒక టేబుల్ తీసుకున్నాను, దానిపైన అయితే క్లాత్ అయితే వేసుకున్నాను. అయితే లాస్ట్ టైం కూడా మేము ఇలా అరటి మండలు అయితే తీసుకొచ్చాము. ఇది ప్రతిసారి ఇక్కడ చెన్నైలో ఏంటంటే ఏది చేసినా కంపల్సరీ అరటివి మండలు కానీ అరిటాకులు కానీ బాగా ఉపయోగిస్తారనమాట. సో నేనైతే అవి రెండు అయితే తీసుకొచ్చి అటు ఇటు అమ్మవారికి ఉండేలాగా అటు ఇటు అయితే ఏర్పాటు చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ అమ్మవారిని అయితే రెడీ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న చిన్న చిన్న సర్వలతో అలా సెట్ చేశాను అనమాట. అండ్ శారీ అయితే తీసుకొని ముందు రోజే డ్రేపింగ్ చేసుకున్నాను. బట్ ఆ రోజు సెట్ చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. ముందు రోజు డ్రేపింగ్ అయిపోయింది, కానీ ఆ రోజు అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మాత్రం చాలా టైం పట్టింది. శారీ కొంచెం టిష్యూ టైప్లో ఉందన్నమాట, అందుకని అది సెట్ చేయడానికి నాకు టైం పట్టింది. అండ్ అయితే లాస్ట్ టైం అయితే నేను ఒక చింగులు నార్మల్గా సెట్ చేశాను. ఈసారి వచ్చేసి 2 టైప్స్ లాగా, ఐ మీన్ పైన చింగులు కింద చింగులు వచ్చేలాగా ట్రై చేద్దామని చెప్పేసి చేసేసరికి నాకు లేట్ అయిందనమాట. సో మొత్తానికైతే శారీ డ్రేపింగ్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నగలు అవి ఇవన్నీ ఆర్నమెంట్స్ అవన్నీ సెట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను అనమాట. ముందు రోజే ఇవన్నీ కూడా తీసుకొచ్చి గబగబా అమ్మవారిని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా నేను అమ్మవారికి ఒక్కొక్కటి అలా వేశాను. అండ్ జడ కూడా ముందు రోజే అల్లి పెట్టాను, దానికి పువ్వులు కూడా కుచ్చి పెట్టాను అనమాట. అండ్ సో కలశం కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపైన అంతా పసుపు రాసుకొని అండ్ దానిపైన తిలకం లాగా కుంకుమతోని పెట్టుకుంటున్నాను అనమాట. బొట్టు అలా బొట్టు పెట్టాను తిలకం లాగా. అండ్ నెక్స్ట్ ఒక చెంబులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొంచెం గంధము, అక్షింతలు, ఒక కాయిన్ అండ్ పువ్వు అవన్నీ వేసిన తర్వాత దానిపైన మామిడాకులు పెట్టానన్నమాట. మామిడాకులు పెట్టి ఇవి కొబ్బరికాయను పెట్టి దానిపైన జాకెట్ ముక్కనైతే పెట్టానన్నమాట. అండ్ ఇది కలశం కాబట్టి దీన్ని కూడా డెకరేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక చైన్ అండ్ గాజుల హారము పూలతోని సెట్ చేసుకున్నాను. అండ్ గాజులు కూడా పెట్టానన్నమాట.
నా దగ్గర అయితే చిన్న అమ్మవారిది విగ్రహం అయితే ఉందండి. నేను గోల్డెన్ టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ నమో నారాయణి అని చెప్పేసి లక్ష్మీదేవి అనమాట. సో, విగ్రహాన్నయితే తెచ్చుకున్నాననమాట. అండ్ ఆ విగ్రహాన్నయితే ఎలా చేశానంటే ఒక ప్లేట్‌లో బియ్యం పోసి, మళ్ళీ దానిపైన ఒక బౌల్‌లో బియ్యం పోసి విగ్రహాన్నయితే దానిపైన పెట్టాననమాట. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే నేను ముందు రోజే తెచ్చుకున్నాను. ఇవి చూడగానే తామర పువ్వులాగా చాలా పెద్దగా అనిపించాయన్నమాట. డెకరేషన్‌కి బావుంటది అండ్ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా బావుంటది అని చెప్పేసి నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మధ్యలో అలా అమ్మవారిని పెట్టి చుట్టూ కూడా ఫ్లవర్స్ పెట్టి అయితే డెకరేట్ చేశాను. అసలు చాలా నచ్చింది. అసలు చాలా బావుంది. అండ్ కలర్స్ పూలు కూడా చాలా బావున్నాయి. అండ్ ఫైనల్‌గా ఇదండి. నేను ప్రసాదాలు గూడా ముందే చేసి పెట్టుకున్నాననమాట మార్నింగే. సో, అవి కూడా తీసుకొచ్చి పెట్టాను. మొత్తం రెడీ చేశాక ఇలా ఉందనమాట లుక్కు. ఒకసారైతే చూడండి. ప్రసాదాలు గూడా నేను 5 రకాలు చేశాననమాట. ఒకటి దద్దోజనం, పులిహోర, శనగలు అండ్ తీయన్నం, ఆహ్, పూర్ణాలు అండ్ పండ్లు గూడా పెట్టాననమాట. మొత్తం 9 ఐటెమ్స్ దాకా పెట్టేశాను. మొత్తం అన్నీ కలిపి. అండ్ లాస్ట్‌లో అయితే ఇక దీపం వెలిగించుకొని నేను పూజ చేసుకుందామని జెప్పేసి నేను రెడీ అయిపోయాననమాట. ఇక ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇగ ఇలా వచ్చిందండి. ఒకసారైతే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.